హలో అండి, వెల్కమ్ టు లక్ష్మీదేవి ఛానల్. ఈరోజు నేను కరివేపాకుతోటి నిలవ పచ్చడి చేస్తున్నా. చూడండి, ముందుగా ఒక కప్పు కరివేపాకు తీసుకోవాలండి. శుభ్రంగా కడిగి పెద్ద కప్పు అండి. అందులో తగినంత కారం, ఎల్లిపాయలు, జీలకర్ర, మెంతి పొడి, ఉప్పు తగినంత, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి. కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొద్దిగా ఎక్కువైనా పెట్టుకోవచ్చు. చింతపండు తీసుకొని శుభ్రంగా ఒక గిన్నెలో పెట్టి కడిగి దానికి మునిగేంత నీళ్లు పోసి వేడి చేసి పక్కకు పెట్టుకోండి. తర్వాత ప్యాన్ పెట్టేసి ఒక చెంచాడు మెంతులు, ఒక చెంచాడు జీలకర్ర దోరగా వేపుకొని దాన్ని కూడా మిక్సీ పట్టి పక్కకు పెట్టేసుకోండి. అలా మెత్తగా పట్టి పక్కకు పెట్టండి. ఇలా నేను చూపెట్టినట్టుగా అది పక్కకు పెట్టిన తర్వాత మరో ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసేసి కరివేపాకు ఉంది కదా, అది అందులో వేసి సిమ్లో పెట్టి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాలు వేంపండి. వేంపి అట్లాగే హైలో పెట్టొద్దు, సిమ్లోనే పెట్టండి. ఇట్లా నేను చూపెట్టినట్టుగా కొంచెం పచ్చివాసన పోయేంత వరకే వేంపండి, ఎక్కువ వేంపవద్దు. అది వేంపి పక్కకు పెట్టుకోండి. దాన్ని కూడా పక్కకు పెట్టుకున్నాక మరొక మిక్సీ జార్ తీసుకొని అందులో చల్లార్చినాక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయండి. వేసి ముందుగా ఎల్లిపాయలు వేసాను. ఎల్లిపాయల తర్వాత కరివేపాకు వేయండి. మనం నానబెట్టి పక్కకు పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, అది కూడా అందులో వేసేయండి. వేసి అందులో వాటర్ ఉంటాయి కదా, కొంచెం కొంచెం పట్టుకుంటూ మిక్సీ పట్టండి. ఒకేసారి అయితే మెదగదు. ఆ వాటర్ కూడా అందులో వేసి పట్టండి. ఇట్లా నేను చూపెట్టినట్టుగా మరీ మెత్తగా కాకుండా మరో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ తగినంత పోసుకొని కొంచెం ఎక్కువే పోయండి. నేనైతే తక్కువ పోసాను. తాలింపు గింజలు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేయండి. పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. తర్వాత మన ఇష్టం అండి, ఉంటే ఇంగో వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను కొద్దిగా వేసాను. అలా దూరగా అయినాక చల్లార్చండి, పక్కకు పెట్టుకొని మనం మిక్సీ పట్టిన కరివేపాకు ఉంది కదండి, అందులో వేసి తర్వాత మొత్తం వేసేసి తర్వాత ఒక 3 చెంచాల కారం అండి. నేను 3 మ్యాంగో వేసాను. వేరే కారం అయితే 2 చెంచాలు సరిపోద్ది. 2 చెంచాల ఉప్పు వేసాను. తర్వాత మనం మిక్సీ పట్టిన జీలకర్ర, మెంతి పొడి ఒక చెంచాడు వేసానండి. వేసి మనం తాలింపులో ఇవి వేసాం కదండి, బాగా కలిసిపోయేటట్టుగా మొత్తం ఒకసారి కలపండి. ఇలా మొత్తం కలవాలి. కలిసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి. నాకైతే తక్కువ అనిపించిందండి ఉప్పు, కారం. మళ్ళీ ఒక 2 చెంచాలు కారం, ఒక చెంచాడు ఉప్పు వేసానండి. మీకు సరిపోతే పర్లేదండి. నేను కొద్దిగా వేసాను. అయితే నేను నూనె కొంచెం తక్కువ వేసానండి. ఇది నిలవ పచ్చడి కదండి, మీరైతే కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. అంతేనండి, ఎంతో రుచికరమైన కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. వింటావా?